చేస్తానా పని. ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజా సమస్యల వేదిక ప్రజా దర్బార్ నిర్వహించిన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ ప్రజా దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. ప్రతి ఒక్క అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వంటి అంశాలు సంబంధిత అర్జీలు అధికంగా రావడంతో వెంటనే రెవెన్యూ అధికారులకు చర్చించి తక్షణం పరిష్కారం చర్యలు చేపట్టారు. ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యను ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేశారు. ప్రజా సమస్య సాంకేతిక, ఆర్థిక పరంగా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు పనిచేస్తానని ప్రజలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఇంకా ఇచ్చేద్దామనే కదా, మాకేం ఏం చేసుకుంటారు లేకే కదా. నేను ఇవాళ మాట్లాడతాను, కలెక్టర్తో మాట్లాడతాను. ఫోన్ నెంబర్ కావాలి. లెటర్ అడిగారా పైన ఇక్కడే రాపించుకో. సురేష్ లెటర్ అడుగుతున్నారు, లెటర్ అడిగితే ఇస్తాను. వేకెన్సీని బట్టి ఇవ్వాలి కదా, కనుక్కొని లేకుండా నువ్వు కనుక్కునేది కదా, నువ్వు కనుక్కుంటాను. క్లారిటీ ఉండాలి కదా ఇచ్చేటప్పుడు. రవీంద్ర కనుక్కోమని లేదా అంటే ఇచ్చేది కూడా చెప్తాము. సరే 4,000 అది 11:30 అడుగు వెళ్ళి సార్ అది రికార్డు అట్లా వచ్చేసింది, అందుకని మీరు ఆగిపోయింది. అది మామూలుగా ఏంటంటే వేరే రకంగా తీసేసాను. అది ఎందుకంటే నేను తెలుగుదేశం చెప్తే ఏదో తీసేసాను. దాని గురించి తన పేరు చౌదరి వెంకటేశ్వరి. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చి 81 84 95 29 85. అతనికి 82 సంవత్సరాలు. అతనికి పెన్షన్ ఆపేశారు మన గవర్నమెంట్లో 2019 నుంచి పెన్షన్ ఆపారు. వాళ్ళది ఏంటంటే ఇప్పుడు అడిగితే అక్కడ సచివాలయంలో అడిగితే వాళ్ళు ఏంటంటే 1500 ఎంతో గజాలు ఇల్లు ఉందని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఏంటంటే 750 గజాలే ఉంటుందంట. ఒకసారి పర్సనల్గా వెళ్ళి దాని సవరణ ఏదైనా ఉన్నా కూడా ఎక్కువ ఉన్నా కూడా చూసి దాని ఏదైనా మార్చి మన ఆరు అతను కూడా చెప్పి వాళ్ళకి ఎంట్రీ చేయించుంటారు. సత్యనారాయణపురం నీ ఏరియానే వస్తుంది. ఫోన్ నెంబర్ ఉందా? నీ ఫోన్ ఉందిగా, ఇదే నెంబర్. ఆయనకే ఆ పెద్ద చెయ్యి. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళండి, మీరు వెళ్ళండి వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ పెద్దవాళ్ళు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర రాసుకొని నాకు మళ్ళీ రిపోర్ట్ చెప్పండి. ఓకే, సీరియస్గా తీసుకున్నట్టు వచ్చి నేను కలుస్తాడు చూడు అతను. ఎంఆర్ఓ కలవండి, మళ్ళీ ఏదైనా ఉంటే మాకు చెప్పండి. ఏదమ్మా
ఏలో ఉంది రవీంద్ర గారు ఫోన్ చేస్తే ఈ రోజు పెట్టిస్తాను డబ్బులు పెట్టి జనారెడ్డి మోహన్ సార్ నిన్న కాదు మొన్నే కదా చచ్చిపోయింది. ఆయన చనిపోయింది కూడా మాకు తెలియదు. ఒక్కోలు తీసుకెళ్ళారంట చనిపోతే మాకు నిన్న తెలిసింది. ఇప్పుడు ఆ ఒక సంబరాలు మేము కట్టలేం కదా అంతా పీటీసీసీ PDCC బ్యాంకులో గ్రూప్ కర్నూలు రోడ్ బ్రాంచ్ పీటీసీసీ ఇప్పుడు ఏం చేయాలి మనం? అయితే మేము ఆ సభ్యురాల వరకన్నా ఏదో వచ్చింది. మేము మా 9 మంది అంటే మేము కట్టకుండా కానీ మనం ఎంత కట్టాలి? 92,000 92,000 బ్యాంకుకి కట్టాలి. ఒక్కొక్కరు కట్టాలి. ఒక్కొక్కరు ఆ గ్రూప్ కట్టాలి. ఆ ఒక్కటే 92,000 92,000 కట్టారు సార్. మనిషికి అంత ప్రాబ్లం వల్ల 92,000 ప్రాబ్లం. అందుకని ఆమె చచ్చిపోయింది దానికి. మామూలు ఆరోగ్యం మాత్రం చనిపోయింది. ఆమె చనిపోయినా తన కొడుకు కడతా వచ్చాడు. తను కూడా నిన్న కాదు మొన్న చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు మాకు తెలియదు అసలు. నేచురుగా పక్కన పడేసినట్టు కాదు. ఒకసారి ఆ ఫైల్ తీసి పెట్టాము. వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు బాగా. ఈ అల్లూరు దగ్గర ఒకసారి నోట్ చేసుకొని నాకు చెప్పు. నాకు సాయంత్రం ఎట్లా మీటింగ్ ఉంది. నాకు వచ్చినప్పుడు నువ్వే ఉన్నావు డ్యూటీలో, అతను ఉన్నాడు. ఇద్దరు ఉంటే సాయంత్రం నాకు కొంచెం ఒకసారి సాయంత్రం ఎట్లా మీది ఇది అయితే ఇదేదో ఎలక్షన్ కమిటీ వీసీ ఉందని చెప్పారు కదా, అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పైన వస్తాను, నేను కలుస్తాను. అట్లా కూర్చుంటాం కదా, ఆ టైంలో నాకు చెప్పండి. కొంచెం చూసుకోండి. ఒక ఫోటో ఉండగానే ఇక్కడ కలెక్టరేట్ దగ్గర పోయినప్పుడు చూసుకోండి. ఈ నెంబర్ కూడా ఇతని నెంబర్ రాసుకో, డైరీగా రాసుకోండి. దగ్గర ఉన్న జిరాక్స్ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ 9493441234 దత్తప్రసాద్. సాయంత్రం నాకు చెప్తాను. ట్రెజరీ పంపించాలా. మా ఫాదరు రేడియో చనిపోయారు. ఢిల్లీలోనే వచ్చాము. ఫ్యామిలీ సర్టిఫికేట్ పెట్టాలి. మా బిడ్డ సహకరించాలి. 2 ఏళ్ళ నుంచి ఎదురు వస్తాను. కొద్దిగా ట్రెజరీకి పంపిస్తే సాయంత్రం చెప్తారండి. అది అసలు అమౌంట్ వచ్చింది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీ అన్నదప్పుడు కూడా మాట్లాడుకోవాలి. డబ్బులు వచ్చింది అనుకో, సరే నువ్వు తీసుకోరా నాకు ఈ అని చెప్పి మీరు మాట్లాడుకోవాలి. అది కూడా నేను ఏం చేయమంటాను. అసలు వచ్చినాయి. వాళ్ళు బ్యాంక్ వచ్చి ట్రెజరీలో ఏ బ్యాంక్ ఈ ట్రెజరీ ప్రకాశ్ కనుక్కోండి ఒకసారి. ఆ డబ్బులు పట్టేయలేవు. హలో నమస్తే అన్న, మీకు అకౌంట్ నెంబర్ పెడతాను. ఈలోపు ఏదో అడవుడు చేయాలని చెప్పి నేను ఆల్రెడీ సరే ఏం లేదు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లో ఆమెమో 92,000 కట్టారంట అక్కడ ఆ గ్రూప్లో. వీళ్ళు పోయి మన వాళ్ళు అంతా పోయేసి ఆ మేనేజర్ కూడా చెప్పేసి వచ్చారండి, ఇట్లా చనిపోయారు పరిస్థితులు. అప్పుడు కూడా సూసైడ్ చేస్తున్నారంట. అదే ఒకసారి నీ నోటీస్లో పెడితే ఆ మేనేజర్ ఉండేసి ఒకసారి చెప్పమన్నారంట. ఒకసారి నీ నోటీస్లో పెడుతున్నా. ఆ పేరు కర్నూలు రోడ్ బ్రాంచ్ అంట. మీ మేనేజర్కి ఆల్రెడీ నోటీస్లో ఉంటుంది. అలాగే సరేనా? ఏంటంట అనుకున్నావా? పంపించారు.
మన చెరువు బట్టి తోలుతున్నారు కదా టచ్లో పెట్టి కలెక్టర్ డాక్టర్ 4 గంటలకు వాళ్ళు తీసి 4 గంటల కలవాల్సిన వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కలవాల్సిన వాళ్ళు ఎవరు కలిసారా రిజిస్టర్ ఆఫీసర్ లేదు. మన తెలుసుంటే మట్టు కూర్చో ఉన్నాం. ఇంకా ఏంటి అన్నాడు కానీ నాకేమో సమస్య తర్వాత అలా లోకేష్ వీళ్ళందరినీ ప్రైవేట్ గవర్నమెంట్ అందుకని ఒకసారి లోకేష్ ఆ పాయింట్లో పెట్టాలి. లోకేష్ డిస్కషన్లో పెట్టాలి. నేనైతే చెప్తాను. కూర్చోండి నేను చేయకూడదని వాళ్ళు కలిసాడు. చంద్రాన్ని కూడా రమ్మని చెప్పి డివిజన్ ప్రెసిడెంట్ కూర్చోబెట్టాలి. క్లస్టర్ కార్పొరేటర్ చెప్పేదంతా ఏమన్నా వాళ్ళు చెప్పేదంతా ఏమన్నా వాటిని డాక్యుమెంట్స్ రిపోర్ట్ కలిసి వాళ్ళు అతనే లవ్ చేశాడంట ఒక అమ్మాయిని పెళ్లి కాల ఏంటది చేసుకుంటానే అమ్మాయి మోసం చేశాడు. అమ్మాయి ఈ అమ్మాయికి వాడంటే లింక్ అయ్యాడు వాడు హెచ్ఎం పండు. ఈ అమ్మాయి వచ్చేసి ఇక్కడ మన ప్రకటన సంగత దగ్గర బయటికి కూడా సార్ మీరు టీ తాగడానికి అట్లా వెళ్తా ఉంటే అడగడానికి పరిచయం తీసుకెళ్ళి రూమ్ తీసుకెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి బాగా కూడా
అదొకటి డిజిటల్ అసిస్టెంట్ కూడా లేదు సార్. మనకి సచివాలయం వచ్చేసి విఆర్ఓ ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఇంకో సచివాలయం వాళ్ళని ఒక 3 రోజులు లేట్ 3 రోజులు అక్కడ పెట్టాం సార్. నేను కమిషనర్ అన్నమాట. అందులో మీ ఊళ్ళో ఇంటికి ఒక నాయకుడు అయితే కళ్యాణం చేస్తారు, ఇంటికి ఒక నాయకుడు 3 రోజులు ఎక్కడ 3 రోజులు అక్కడ అంటే ఇక్కడ తెలుసుకునే లోపల మళ్ళీ ఆడుకోవాలి. ఆడ తెలుసుకునే లోపల నెంబర్ ఇవ్వు, ఫైల్ నెంబర్ ఇవ్వాలి. పోతా నేను పోయినప్పుడు ఆఫీస్ పనులు ఉంటాయి చూసుకొని వస్తాను. వెంకటేశ్వర గుడి కాడ నుంచి మనం ఓకేసుకెళ్తాం. వాళ్ళది గడియాలు బ్యాక్గ్రౌండ్ ఉన్నారని తెలిసింది. క్లైమ్ రిపోర్ట్ జ్యోతి ఇది మీరు ఎవరికో బాడీ ఉంటున్నారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. జీపే అంటే ఏంటంటే అజయ్ బాబు గారితో కలిసాను సార్. జీపే అంటే ఏంటి నాకు తెలియదు. అంటే కోర్టు ద్వారా స్వాధీనపరచుకోవాలి. జనరల్ పవర్ ఆఫ్ చేసినట్టే జీపే అంటే చేసిన వాళ్ళు వాళ్ళకి ఏమి ఇవ్వాలో పేమెంట్ ఇవ్వాలో దాన్ని మాట్లాడుకొని క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. క్లోజ్ చేసుకునే పొద్దుగూకులు నా మీద వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు తిరుగుతా మీరు తిరుగుతా నేను ఏం చేయాలి? ఏదైనా లీగల్ ఉంటే మీరు కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. లేగలే కదా మీరు తీసుకున్నారా లేదా? అట్లా చేస్తారు. జేపీఏలో డిగ్రీ ఇవ్వడం కోర్టు ద్వారా స్వాధీనపరచుకోవాలి. లీగల్ అనేది పక్కన పెట్టారా? మీరు వాళ్ళ దగ్గర తీసుకున్నారు కదా, అమ్ముకోవాలని తీసుకున్నారు కదా. ఎవరు మేమేం తీసుకోలేదు సార్. అది మా ఫాదర్ ఎవడే మదన్ ఎవడు మోహన్ హైకోర్టులో అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడ ఇంజక్షన్ కోర్టు అయిపోయేదాకా చాలా పోలీసుల దగ్గర ఉంటుంది. అది స్వాధీనం మా హక్కు. అది స్వాధీనం సాయంత్రం మాట్లాడుకున్నాం సార్ చెప్పారు. అడిగారు సార్. అది తాళం ఇస్తే మా హక్కే ఉంది సార్. ట్యాప్ ఒకసారి జనాలు హక్కు ఉంది సార్. దానికోసం మేము లేక తాళం మీ నాన్న మిద్దే ఎవరు నువ్వు సంపాదించావు నేను సంపాదించావు. అవును మా నాన్న అమ్మేసాడా? మా నాన్న అమ్మడానికి హక్కు లేదు సార్. అదే అది మీకు చూడండి వస్తుందేమో. నేను కాదనట్లేదమ్మా, నువ్వు ఆల్రెడీ పెట్టుకున్నావు కదా. సరే చెప్తాను వస్తుంది, అది వచ్చిన తర్వాత చూద్దాం. ఆఫీస్లో ఎంఐ పేరు మనం 70 మందిలో పెట్టాం. సరళ శ్రేష్ సరళ పెట్టాం. ఆ 70 మందిలో పెట్టాం. రెండే ఇద్దరు పెట్టాం. ఆల్రెడీ చేస్తున్నారు. 70 మంది ఇచ్చారు కదా.
ఇచ్చారన్నా వాళ్ళు ఎప్పటి నుంచి తిరుగుతామని చెప్పండి పెట్టేవారు ఉండి పెట్టి తీసేసేవారింది అసలు పెట్టలేదు తీసేసేదే లేదు అసలు పెట్టలే మత్త లెక్కలు పెట్టి అత్త లెక్కలు పెట్టి అన్న నువ్వు తీసుకొచ్చావా 4-5 రోజులు సర్వే చేసి క్లోజ్ చేయొచ్చు. వీళ్ళు మన సుబ్బారావు ఇదంతా మనవాళ్ళు మన కుటుంబం పిలవగాక సర్వే కలెక్ట్ చేసి ఇచ్చిస్తాడు వాళ్ళు చెప్తే 70 మంది సెకండ్